హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. 2026 వచ్చేసింది. ఫ్రెండ్స్ ఏమో పార్టీలు, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి అయితే చేస్తున్నారు. కానీ మీ మైండ్లో మాత్రం ఒకటే టెన్షను, నా లైఫ్ ఎప్పుడు సెట్ అవుతుంది, ఆ గవర్నమెంట్ జాబు, మీరు ఆశిస్తున్నటువంటి ఆ గవర్నమెంట్ జాబు నాకు ఎప్పుడు వస్తుంది, రోజు పేపర్లో యూట్యూబ్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి మీరు ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్కటి నాది కావడం లేదు ఏంటి అనే ఫ్రస్ట్రేషన్ అయితే మీలో ఉంటుంది. ఒక్క నిజం చెప్పనా, మీలాగే లక్షల మంది ప్రతి నోటిఫికేషన్కి సపరేట్గా ప్రిపేర్ అవుతూ టైము, మనీ, చివరికి కాన్ఫిడెన్స్ని కూడా పోగొట్టుకుంటున్నారు. బ్యాంక్ జాబ్కి ఒకలాగా, ఎస్ఎస్సి జాబ్కి మరోలాగా, స్టేట్ జాబ్స్కి ఇంకోలాగా, ఇలా చదివి ఏదీ కాని పరిస్థితిలో ఆగిపోతున్నారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఈ పరీక్షలన్నిటికీ ఒకే ఒక మాస్టర్ ప్లాన్ ఉంటే ఏంటి? ఒకే ప్రిపరేషన్తో మీరు 2026లో రాబోయే ప్రతి పెద్ద నోటిఫికేషన్ క్రాక్ చేసే ఛాన్స్ ఉంటే ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాము. ఇవి ఉట్టి మాటలు కాదు, 2026 ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండేలాగా చేసేటువంటి ఒక పక్కా యాక్షన్ ప్లాను. సో ఈ పావు గంట టైంని మీరు కేటాయించి మీ లైఫ్లో మార్చేటువంటి ఈ వీడియోని చివరిదాకా కంపల్సరీగా చూడండి. వన్ షాట్ మెనీ బర్డ్స్ స్ట్రాటజీ, ఒకే దెబ్బకు 10 ఉద్యోగాలు. మనలో చాలామంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్ని ఒక యుద్ధంలాగా చూస్తుంటారు. ఐబీపీఎస్ వస్తే బ్యాంకింగ్ అవేర్నెస్కి, ఎస్ఎస్సి వస్తే అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి, స్టేట్ గ్రూప్స్ వస్తే రాష్ట్ర చరిత్రకి, ఇలా ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు తీయడం వల్ల ఏ సబ్జెక్ట్ మీద కూడా కంప్లీట్గా గ్రిప్ అనేది రావడం లేదు. కానీ అసలు నిజం ఏంటంటే మీరు ఏ గవర్నమెంట్ జాబ్ సిలబస్ అయినా తీసుకోండి, అది యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబీపీఎస్సి, ఆర్ఆర్బి, మరి చివరికి మన ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, టీజీపీఎస్సి, ఇవన్నీ సరే ఏ అయినా సరే 70 to 80% సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. చాలామంది నమ్మకం కుదరకపోతే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకటి రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్. ప్రతి పరీక్షలో కూడా ఇది కంపల్సరీగా ఉంటుంది. క్వశ్చన్లు డిఫికల్టీ లెవెల్ మాత్రమే మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఇంగ్లీష్, గ్రామరు, కాంప్రహెన్షన్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కూడా ఉండదు. ఇక జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఇంట్లోకి వచ్చేసరికి హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇవన్నీ పరీక్షలకి ఫౌండేషన్ లాంటివి కంపల్సరీగా ఉంటాయి. మరి తేడా ఎక్కడొస్తుంది అంటే ఆ మిగిలిన 20-30% సిలబస్లోనే వస్తుంది. యూపీఎస్సీకి ఏమో డెప్త్ అనాలిసిస్ కావాలి, ఎస్ఎస్సికి ఏమో స్టాటిక్ జీకే ఇంపార్టెంట్, బ్యాంకుకి ఏమో బ్యాంకింగ్ అవేర్నెస్ అదనము. ఇక మన రాష్ట్ర పరీక్షలకు వచ్చేసరికి ఏపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, లోకల్ హిస్టరీ, ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ లోకల్ జాగ్రఫీ కానీ, ఇవన్నీ మీరు అదనంగా చదవాల్సి ఉంటుంది. మన స్ట్రాటజీ కూడా అదే, ఆ 80% కామన్ సిలబస్ను ఒక కవచంలాగా మార్చుకోవాలి. దానికోసం అన్నింటికంటే టఫ్ అనుకునేటువంటి యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ని బేస్గా చేసుకొని మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనం అది రాసినా రాకపోయినా దాన్ని బేస్ చేసుకుందాం. ఎందుకంటే పెద్ద లక్ష్యాలను టార్గెట్ చేస్తే చిన్న లక్ష్యాలు అనేవి చాలా ఈజీ అవుతాయి. మీరు యూపీఎస్సీ లెవెల్ జనరల్ స్టడీస్ చదివితే ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీఎస్, జీకే అనేది మీకు చాలా ఈజీగా, సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే మీ ప్రిపరేషన్ టెన్షన్ అనేది సగానికి సగం తగ్గిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇక 2026 జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ది బిగ్ పిక్చర్ ఆఫ్ 2026. 2026లో ఉద్యోగాల జాతర అయితే మొదలవబోతోంది. స్ట్రాటజీ బాగుంది, కానీ అసలు జాబ్స్ ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం 2026లో రాబోయే నోటిఫికేషన్ల అంచనా గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇవి గాలి వార్తలు కాదు, గత నోటిఫికేషన్ల సరళి, ప్రభుత్వ నివేదికలు, ఈ మధ్య వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా చేసినటువంటిది. ఫస్ట్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతి ఏటా కూడా సివిల్స్ కానీ, ఫారెస్ట్ కానీ, ఇంజనీరింగ్ సర్వీస్ కానీ, ఇలాంటి పరీక్షల ద్వారా వేలల్లో హై లెవెల్ జాబ్స్ అనేది భర్తీ చేస్తుంది యూపీఎస్సీ. సాధారణంగా యూపీఎస్సీ తన క్యాలెండర్ను ముందుగానే రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం ప్రతి ఏటా ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలో లేదా జూన్లో ప్రిలిమ్స్ జరుగుతుంటాయి. 2026లో కూడా ఇదే మెథడ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అనమాట. ఎస్ఎస్సికి వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ బి, సి ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సి ఒక మెగా రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని మీకు తెలుసు. సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి పరీక్షల ద్వారా ప్రతి ఏటా వేలల్లో ఉద్యోగాలు అయితే భర్తీ అయితే అవుతున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల్లో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. అందువల్ల 2026లో కూడా ఎస్ఎస్సి నుంచి భారీగా నోటిఫికేషన్లు మనం ఆశించవచ్చు. ఇక థర్డ్, ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇండియన్ రైల్వేస్ గురించి మనందరికీ తెలిసిందే, లక్షల మంది ఉద్యోగులు ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ భారత్లోనే. ఇటీవల నివేదికల ప్రకారం రైల్వే సేఫ్టీ కేటగిరీలో సహా లక్షల్లో ఉద్యోగాలు అయితే ఖాళీ ఉన్నాయి. ప్రతి ఏటా కూడా 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా మనకు తెలిసింది. ఇచ్చారు ఆల్రెడీ
ఐటమ్ కూడా వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఖాళీలను దశల వారీగా భర్తీ చేయబోతుంది. ఇప్పటికే గ్రూప్ డి షెడ్యూల్ వచ్చేసింది, మీరు చూశారు. మనం దానికి సంబంధించి మాక్ టెస్టుల షెడ్యూల్ కూడా ఇచ్చేసాము మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో. అలాగే ఎన్టీపీసీ, ఏఎల్పీ, తర్వాత జూనియర్ ఇంజనీరు, వీటికి కూడా మెగా నోటిఫికేషన్లు అయితే ఎప్పుడైనా రావచ్చు. ఈసారి ఆర్ఆర్బీ కూడా జాబ్ క్యాలెండర్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఆ సిస్టమ్ని ఫాలో అవ్వాలని చూస్తుంది. ఇక 4th వన్ వచ్చేసరికి ఐబీపీఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఇది బ్యాంకు కొలువు మీ కళ అయితే ఐబీపీఎస్ ప్రతి ఏటా కూడా మీకు అవకాశం అనేది కల్పిస్తుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో పీఓలు కానీ, క్లర్క్లు కానీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులు కానీ, వీటన్నిటికీ కూడా ఐబీపీఎస్ ప్రతి ఏటా ఐబీపీఎస్ ప్లస్ ఎస్బీఐ విడిగా ఉంటుంది, ఆర్బీఐ విడిగా ఉంటాయి. అట్లా ఇవన్నీ కూడా ప్రతి ఏటా జనవరిలో ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుంది, జనవరి జాబ్ క్యాలెండర్ అయితే. ఆ ప్రకారం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ప్రిలిమ్స్ పరీక్షలు జరుగుతాయి. 2026లో కూడా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. ఈ 2026లో 7 నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియో కూడా ఇచ్చాము. దాదాపు 30,000 పోస్టుల దాకా భర్తీ చేయబోతున్నారు. ఇక 5th వన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ. తెలంగాణకు వచ్చేసరికి టీజీపీఎస్సీలో తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తుంది. వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 2026లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇవి భర్తీ పోలీస్ పోస్టులు, టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ వేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. అది ఇవాళ రేపట్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అంటే ఈ వీడియో చేసేటప్పటికి రాలేదు, సాయంత్రం వరకు వస్తే రావచ్చేమో చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ, ఏపీలో కూడా నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీసు, డిఎస్సి ఇట్లాంటి నోటిఫికేషన్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు, 99,000 చిల్లరేదో మొత్తానికైతే 1,00,000 ఉద్యోగాల దాకా భర్తీ చేసే అవకాశాలు అవుతున్నాయి. ఈ నెలలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి 2026లో కనీసం 1.5 లక్షల పైనే ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1.5 లక్షలు ఇంక ఎక్కువే ఉంటుంది. కాబట్టి అవకాశాలు లేవు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా డీలా పడవద్దు. అవకాశాలు అనేవి మన డోర్ నాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది ఇక్కడ పాయింట్ అనమాట. కామన్ సిలబస్ డీకోడెడ్. కామన్ సిలబస్లో ఏమి చదవాలి, ఏమి వదలాలి అనేది ఇప్పుడు చూద్దాం. అసలైన మ్యాటర్ ఇదే. అన్ని పరీక్షలకు కలిపి ఎలా చదవాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి. మీరు అందరూ టీజీపీఎస్సీ, పోలీసు, లేకపోతే ఏపీపీఎస్సీ, ఏపీ పోలీసు వీటికే పరిమితం అవుతున్నాను. నేను ఎప్పుడు అందరికీ మొత్తుకునేది ఏంటంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఒక రాయండి అని చెప్పి నేను ఎప్పుడు అంటుంటా. అది 2 కాళ్ళ పడవ, 3 కాళ్ళ పడవ ఇవన్నీ కాదు. నేను చెప్పింది ఇదే. ఇప్పుడు కామన్ సిలబస్ చూసుకుంటే మిగతాది ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి కదా, అందుకని. ఇక నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి కోర్ సబ్జెక్టులలో 70% సిలబస్ అనేది స్టేట్ అండ్ సెంట్రల్లో కవర్ అవుతాయి. మీ ప్రిపరేషన్కి ఇవి బ్యాక్ బోన్ లాంటివి. వీటిలో మీరు తోపులైతే మాత్రం ఏ పరీక్ష రాసినా కూడా 70% మార్కులు అయితే మీరు గెలిచినట్టే అనమాట. ఫస్ట్ ఏంటంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ. ఆర్ఎస్ అగర్వాల్ లాంటి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ప్రతి చాప్టర్ను కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళది కూడా బాగానే ఉంటుంది బుక్, అది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ని టార్గెట్ చేస్తే మీరు బ్యాంకింగ్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ ఈజీగా కొట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రెండోది ఏంటంటే లాజికల్ రీజనింగ్. ఇది పూర్తిగా ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. రోజుకి కనీసం 1 గంట కేటాయించి డిఫరెంట్ మోడల్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇక మూడోది వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్ రూల్స్ నేర్చుకోవడంతో పాటు రోజు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అనేది హ్యాబిట్ చేసుకోండి. ఇది మీ వొకాబులరీని, రీడింగ్ స్పీడ్ని కూడా అద్భుతంగా పెంచుతుంది. కంపల్సరీగా ఈ రోజు జనవరి 1 కాబట్టి ఈ రోజు నుంచే కంపల్సరీగా మీరు ఇంగ్లీష్ పేపర్ చదవడం అనేది చేయండి. మీరు ఏమి కొనుక్కొని చదవకల్లా, అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. కనీసం ఒక వెబ్సైట్ అన్నా చదవడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఎన్డీటీవీనో లేకపోతే హిందూవో ఏదో ఒకటి అట్లా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అలాంటివి. జనరల్ నాలెడ్జ్ అనేది బేసిక్స్. పాలిటీ వచ్చేసరికి లక్ష్మీకాంత్ పుస్తకం అయితే బెటర్. తెలుగులో కృష్ణారెడ్డి వాళ్ళ బుక్స్ కూడా బాగుంటాయి కాబట్టి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ అయితే చాలు. ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా 6th to 12th వరకు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలు అయితే బెటర్. అవి తెలుగులో కూడా ఉంటే తెలుగులో కొనుక్కోండి. ఎన్సీఆర్టీ బుక్స్ చాలా బెటర్ అనమాట. ఇంగ్లీష్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. నా దగ్గర ఓస్వాల్ బుక్స్ సెట్ పోయినసారి వీడియోలలో కూడా చూపించాను, చాలా బాగున్నాయి. నేను అది సివిల్స్ పర్పస్లో తీసుకున్నవి, అన్నిటికీ మనకు వస్తాయని చెప్పి ఆ పర్పస్లో తీసుకుంటే వాడు మొత్తం కవర్ చేసి ఇచ్చారు. ఈ పుస్తకాల లింక్స్ అన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే కొనుక్కోండి. ఉంటే మాత్రం అసలు కొనొద్దు. ఇక ఎగ్జామ్ స్పెసిఫిక్ సబ్జెక్టులు ఏంటంటే 30% సిలబస్. మనం 70% సిలబస్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు 30% సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. కోర్ సబ్జెక్టులలో మీరు గ్రిప్ వచ్చాక మీరు టార్గెట్ చేసే పరీక్షకు 2 నెలల ముందు ఈ స్పెషల్ టాపిక్స్ మీద మీరు ఫోకస్ అనేది పెట్టండి, సరిపోతుంది. ఫస్ట్ యూపీఎస్సీ స్టేట్ గ్రూప్స్కి వస్తే డెప్త్ అనాలిసిస్ కావాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే రాష్ట్ర చరిత్ర కానీ, అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇక్కడ తెలంగాణ చరిత్ర కానీ, అలా జాగ్రఫీ ఒకటి, ఇవన్నీ కూడా మీరు
చేయండి. ఎప్పుడు ఎగ్జామ్ స్పెసిఫిక్ సబ్జెక్టులన్నీ 30% సిలబస్ని కోర్ సబ్జెక్టుల మీద గ్రిప్ వచ్చాక మిగతా 2 నెలలు ప్రాక్టీస్ చేయండి. ఇక బ్యాంకింగ్కి వచ్చేసరికి బ్యాంకింగ్లోకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ ఫైనాన్షియల్ టర్మ్స్ కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద స్పెషల్ ఫోకస్ అయితే చేయండి. ఇక ఎస్ఎస్సి ఆర్ఆర్బీ కొట్టాలనుకుంటే స్టాటిక్ జీకే మీద అవార్డులు పుస్తకాలు ముఖ్యమైన రోజులు నాకు తెలిసి నేను 90% వీటికి స్టాటిక్ జీకేకి మంచిగా వీడియోలు ఇద్దాం అనుకుంటున్నాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలా సిలబస్ని డివైడ్ చేసుకొని చదివితే మీ ప్రిపరేషన్కి ఒక క్లియర్ డైరెక్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఏమో కోర్ సబ్జెక్టులు, తర్వాత మనం చేయాల్సింది స్పెసిఫిక్ ఎగ్జామ్ స్పెసిఫిక్ సబ్జెక్టులు, అలాంటివి మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ స్ట్రాటజీ మీకు ఈ కొత్త నూతన సంవత్సరంలో ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తుందా, మీ ప్రిపరేషన్కి ఒక స్పష్టత అనేది వచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే మీరు 2026లో ఏ ఉద్యోగాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారో కామెంట్స్లో తెలియజేయండి. మనమందరం కలిసి ఒకరికొకరికి మద్దతుగా నిలబడదాం. గ్యారంటీగా మీకు ఉద్యోగం సాధించేలాగా ప్లానింగ్ అయితే నేను ఇస్తాను. ఇక 4 months మాస్టర్ ప్లాన్ పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లు వచ్చేస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టుకుంటే ఇప్పుడు కష్టం కాబట్టి ముందు 4 నెలల ప్లానింగ్ అయితే రెడీగా ఉంచుకోండి, దాని యాక్షన్ ప్లాను. ఎందుకంటే తెలుసుకోవడం వేరు, తెలిసింది ఆచరణలో పెట్టడం వేరు. కాబట్టి 2026లో మీరు ఉద్యోగం గెలవాలి అంటే ఈ 4 నెలల యాక్షన్ ప్లాన్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ జనవరి నెల, ఈ నెల మొత్తం కూడా ఫౌండేషన్ అనేది బలోపేతం చేసుకోండి. ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి. మీ ఈ జనవరి నెల మొత్తం కూడా కేవలం ఎన్సీఆర్టీ పుస్తకాల మీదే ఫోకస్ అయితే పెట్టండి. ప్రతి సబ్జెక్టులో కూడా బేసిక్స్ని బలంగా మార్చుకోండి. రోజుకి 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా క్వాలిటీ స్టడీ అయితే సరిపోతుంది. సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి. పాత ప్రశ్నాపత్రాలు అనలైజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం అనేది ఫస్ట్ కేటాయించుకోండి. ఇక రెండో స్టేజీలో ఫిబ్రవరి నెల కాన్సెప్ట్ బిల్డింగ్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ లక్ష్మీకాంత్ కానీ స్పెక్ట్రమ్ లాంటివి మనం చెప్పాం కదా, అవన్నీ చదవటం అనేది స్టార్ట్ చేయండి. చదివినటువంటి ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా క్వాంట్ కానీ రీజనింగ్ కానీ స్పీడ్ పెంచుకోవడం మీద దృష్టి పెట్టండి. మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహించే ఈ కోర్సులు అన్నిటికీ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్లో యాప్లో ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి. వాటికి మేము ఏం చేస్తామంటే మాక్ టెస్ట్లు ఇస్తాము. ఆ మాక్ టెస్ట్ల మీద మీరు దృష్టి పెట్టండి. అంటే మాక్ టెస్ట్లు అంటే లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఏ లెసన్ చదివితే ఆ లెసన్ సంబంధించి మాక్ టెస్ట్లు ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మార్చి వచ్చేసరికి రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు కదా, ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు. ఇప్పటికే మీరు 70 నుంచి 80% సిలబస్ని కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు రివిజన్ అనేది చాలా ముఖ్యము. వారానికి కనీసం రెండు ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు రాయండి. మీరు చేసినటువంటి తప్పులను అనలైజ్ చేసుకోండి. వీక్గా ఉన్న ఏరియాలు మళ్ళీ చదవండి. ఎర్రర్ బుక్ రాసుకోండి. మీరు మాక్ టెస్ట్ల నుంచే లెసన్ వైజ్ మాక్ టెస్ట్ నుంచే ఎర్రర్ బుక్ రాసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఎర్రర్ బుక్ అంటే నేను ఇచ్చినటువంటి వీడియోలు చూడండి ఒకసారి. ఇక రాష్ట్ర పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ టైంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చదవడం మొదలు పెట్టండి 3వ నెలలో. ఇక 4వ నెల వచ్చేసరికి ఇది ప్రిపేర్ అయ్యేటువంటి నెల. మొత్తం 4 నెలలు అనుకున్నాగా 4 నెలల్లో ఇది ఫైనల్. ఇక ఈ ఫైనల్ వారికి రెడీ అయ్యేటువంటి స్టేజ్ ఇది. రోజుకొక గ్రాండ్ టెస్ట్ రాయండి. అలాగే కరెంట్ అఫైర్స్ని పూర్తిగా రివైజ్ చేయండి. ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చాయో చూసుకొని అప్లై చేయటము. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకొని ఫుల్ కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉండాలన్నమాట. 4 నెలలు మీరు గట్టిగా చదివారు కాబట్టి మీరు ప్లానింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్రతి ఎగ్జామ్ కూడా వాటి మాక్ టెస్ట్లకు సంబంధించి ఆ సిరీస్లలో ప్రతి ఎగ్జామ్ కూడా నేను సిలబస్ ప్లాన్ చేసి ఇస్తాను మీకు 3 నెలలకి. అలా ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే మీరు ఈ ఏడాది చివరికల్లా 2026 ముగిసే నాటికల్లా మీరు ఏ పరీక్షకైనా నేను అనేంత ధైర్యంగా ఉంటారు. ఈ సంవత్సరం కొట్టకపోతే వచ్చే సంవత్సరమే కొడతారు. ఈ సంవత్సరం కొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయొచ్చు అనమాట. ఇక లైఫ్, జీతము, భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం జీతం కూడా చూసుకోవాలి. కెరీర్ గ్రోత్ గురించి కూడా ఆలోచించుకోవాలి. చాలా కామన్, ఇది అందరూ ఆలోచించేది. ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలను సవరించడానికి 8th పే కమిషన్ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది భవిష్యత్తులో అమలైతే మాత్రం, అంటే 2016లో అమలైంది కాబట్టి 2026లో ఇప్పుడు అమలైతే మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 7th పే కమిషన్ 2016లో అమలైనప్పుడు శాలరీస్ కూడా బాగా పెరిగినాయి. అలాగే 8th పే కమిషన్ సిఫార్సుల అమలైతే మీరు ఉద్యోగంలో చేరే టైం కల్లా మీ కెరీర్కి ఒక అద్భుతమైనటువంటి శాలరీతో ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీ కష్టాన్ని దక్కేటువంటి అద్భుతమైన ప్రతిఫలం, మీ భవిష్యత్తుకి బలమైనటువంటి భరోసా. ఒకవేళ 2026లో అది లేట్ అయినా కానీ 2027లో వచ్చినా కానీ మీకు 2026 ఏరియర్స్ కూడా ఇస్తారు, బకాయిలు కూడా ఇస్తారు మీరు జాయిన్ అయినప్పటి నుంచి కూడా. కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే 2026లో ఖచ్చితంగా జీతాలు అయితే పెరుగుతున్నాయి 8th పే కమిషన్ ప్రకారం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ అయినప్పుడు మీలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్
కన్ఫ్యూజను, నిరాశ ఇప్పుడంతా మొత్తం తగ్గిపోయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఒక కొత్త ఆశ కానీ ఒక క్లారిటీ కానీ వచ్చిందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. 2026లో రాబోయేవి కేవలం జాబ్ నోటిఫికేషన్లు మాత్రమే కాదు, మీ లైఫ్ను మార్చేటువంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ అని గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కలిపి మొత్తం లక్షలలో జీతాలు అయితే ఉంటాయి. లక్షల్లో ఖాళీలు ఉన్నాయని సంతోషపడటం కాదు, ఆ లక్షల్లో నాకు కావాల్సిన ఆ ఒక్క జాబు అనే పట్టుదలతో మీరు చదవటం అనేది ఉండాలి. నేను చాలా వీడియోలు ఇచ్చుకుంటూ వస్తున్నా. ఆ వీడియోల ప్రకారం మీరు ప్రతి వీడియోను కూడా చూడండి. ఎక్కువ లెంత్ వచ్చినా చూడండి కంపల్సరీగా. దాని ప్రకారం మీరు అవసరమైతే రాసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఒకే ఒక్క ప్రిపరేషన్ అనేక ఉద్యోగాలని ఈ స్ట్రాటజీ మీ బ్రహ్మాస్త్రం. ఈ 4 నెలల ప్లాన్ అనేది మీ గైడు. గెలుపు అనేది మీరు ఎన్ని గంటలు చదివారనే దాని మీద కాదు, ఎంత ప్లాన్డ్గా స్మార్ట్గా చదివారనే దాని మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క ఏడాది మీ ఫేస్బుక్ని, మీ ఇన్స్టాగ్రామ్ని, ట్రిప్పుల్ని కానీ, టైంపాస్ చేసేటువంటి కబుర్లు కానీ వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. మీ టైం, ఎనర్జీ మొత్తం కూడా మీ లక్ష్యం మీదే మీరు పెట్టండి. మీరు ఉద్యోగం వచ్చాక ఏదైనా చేసుకోవచ్చు, ఎన్ని ఫేస్బుక్లలో రాసుకోండి, ఏదైనా చేసుకోండి. ముందు ఉద్యోగానికి చేసేటప్పుడు ఇవన్నీ కూడా పక్కన పడేయాలి. చాలామంది సివిల్స్ గెలిచిన వాళ్ళు కానీ, గ్రూపులు గెలిచిన వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పే మాట అదే, సోషల్ మీడియాకి మేము దూరంగా ఉన్నామని చెప్పేసి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లక్షల్లో వేకెన్సీలు ఉన్నా కూడా మీకు కావాల్సింది ఒకే ఒక్క ఉద్యోగం. ఆ ఒక్కదాని కోసం అని చెప్పేసి మీరు ఈ ఏడాది ప్రాణం పెట్టి కష్టపడండి. నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా, 2026లో మీరే విజేత అయితే అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈసారి అన్ని కోర్సులు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ దాంట్లో కోర్సులు అయితే కండక్ట్ చేస్తున్నాము. వీటిలో ప్రిపరేషన్ ప్లాన్లు కానీ, మోటివేషనల్ వీడియోలు కానీ, కరెంట్ అఫైర్స్, జీకే, స్టాటిక్ జీకే వీడియోలు కానీ, లెసన్ వైజ్ మాక్ టెస్టులు, అలాగే గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాము. సిలబస్ చార్ట్లు కూడా ఇస్తాము. వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సబ్జెక్ట్ వీడియోలు అయితే ఉండవు, నేను ముందే చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ స్ట్రాటజీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.